సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పలువురు సిపిఎం నేతలు కలిశారు. అలాగే సీఎంను ఇతర రాష్ట్ర నేతలు బాలకృష్ణ, బ్యాడ్మింటన్ స్టార్ సింధు కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు చేస్తున్నందుకు సంతోషంగా ఉందని తమ్మినేని వీరభద్రం పలువురు అన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని తమ్మినేని చెప్పారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీఎంని కోరామని అన్నారు. 2011 కౌలు రైతుల చట్టం ప్రకారం గుర్తింపు కార్డులు ఇచ్చి సహాయం చేయాలని సూచించామని చెప్పారు. బాలకృష్ణ మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి పలకరించారు. సీఎంను కలిసిన వారిలో బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు తదితరులు ఉన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు కూడా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ డీఎస్పీ నళిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె వివిధ అంశాలపై చర్చించారు. ఉద్యమం సమయంలో తెలంగాణ కోసం నళిని తన డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నళిని పేరును ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని ఆమె కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పుదుచేర్చి మాజీ ముఖ్యమంత్రులు నారాయణస్వామి, వైద్యలింగం తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన వారు వివిధ అంశాలపై చర్చించారు. ప్రతి సంవత్సరం హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. ఈసారి కూడా 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జనవరి 1న నుమాయిష్ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుంది. ఈసారి ఎగ్జిబిషన్ టికెట్ ధర 40గా నిర్ణయించారు. నిర్వాహకులు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిగాంచిన నుమాయిష్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. నుమాయిష్ ప్రెసిడెంట్గా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును నియమించారు. 8 దశాబ్దాలుగా తెలంగాణలో నుమాయిష్కు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి విజిటర్స్ వస్తారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సేవా దృక్పథంతో సొసైటీ సభ్యులు పనిచేస్తున్నారని తెలిపారు. ఎంతో మంది ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తున్నారని, వారికి ప్రోత్సాహం సొసైటీ అందిస్తుందన్నారు. లక్షలాది మంది విజిటర్స్ వస్తూ ఉంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. Then I invite our OGA Usmania Graduates Association President Dr. Gopalchari Garu to present a bouquet to our President. Thank you very much. I welcome you all once again. This has been first and foremost, I apologize on behalf of the Exhibition Society that for this much delay. Hope you all had lunch and also tea. This has been a very great journey through this 8 decades. We are into 83rd version of Numaish. So we are just 2 days away from inaugurating the 83rd Numaish, and the preparations are going on. You might have gone through the Numaish ground and seen the arrangements being made. Elaborate arrangements are being made to facilitate and to give. అందరికీ నమస్కారం. మా ప్రెస్ మిత్రులందరూ కూడా మన్నించాలి, చాలా ఆలస్యమైంది. తెలంగాణ ఆర్టీసీకి మరో 80% ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. సంస్థ ఎండీ సజ్జనార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణకు పెద్దపీట వేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని ఈ సందర్భంగా మంత్రి పొన్నం తెలిపారు. సిసిఎస్ బకాయిలు త్వరగా విడుదల చేస్తామని వెల్లడించారు. త్వరలో 1000 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీని అందుబాటులోకి రాబోతున్నట్లు ఎండీ సజ్జనార్ వెల్లడించారు. వీటిలో హైదరాబాద్కు 500, జిల్లాలకు 500 బస్సులు కేటాయించినట్లు వివరించారు. స్మూత్ గా లాంచ్ చేయడానికి చాలా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను, పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన డ్రైవర్స్, కండక్టర్స్ బాగా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఒకటేసారి చాలా రష్ కావడము, అక్కడక్కడ కొన్ని సంఘటనలతోని
అయినా వాళ్ళు చాలా ఓపికతోని చాలా ఒక కమిటెడ్గా ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఈ ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడంలో ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ ఒక సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలో ప్రజాపాలన కాంగ్రెస్ అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమీన్పూర్లోని బంధం కొమ్ము తెల్లాపూర్ మున్సిపాలిటీలోని ఎంఐజీ కాలనీ పోచారం గ్రామంలో కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రజాపాలన కార్యక్రమానికి అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. మరియు ప్రజలందరూ సహకారంతోనే ప్రభుత్వం ఏర్పడిందని, అలాగే ఇది ఇక్కడితో ముగింపు కాదని, మీ అందరికీ ఈ ప్రజాపాలన ఫలాలు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా సాధికారతకు, మహిళా స్వేచ్ఛను గౌరవిస్తూ వికలాంగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణాన్ని అందరూ వాడుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలను ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. తెలంగాణ అయితే కలగన్నాము, ఈ తెలంగాణలో సాధికారత, స్వేచ్ఛ, సంక్షేమము, అభివృద్ధిని కలగన్నాము. ఏ తెలంగాణలో అయితే ఖచ్చితంగా వైద్య రంగము, విద్యారంగం అనేది పేదవానికి అందుబాటులో ఉండాలి, ప్రమాణాలతో కూడింది. ఆ మార్పు దిశగానే 9.5 సంవత్సరాల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వంకు గురుతరమైన బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతని సంపూర్ణంగా నెరవేర్చాలంటే మా యొక్క చిత్తశుద్ధి, మీ యొక్క సహకారం ఖచ్చితంగా అవసరము. కనుక మీ అందరితోటి కోరేది ఒకటే, విశ్వసనీయత అనేది చాలా ముఖ్యము. మన ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలి. ఆ దిశగా ఈ ప్రభుత్వం యొక్క కృషి ఉంటుంది. మీ యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వం పైన ఉండాలి. రాబోయే కాలంలో మీకు సంక్షేమము, అభివృద్ధి అనేది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీకు అందుతున్న విషయాన్ని సౌకర్యంగా తెలియజేస్తూ, భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు సందర్శన కోసం ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రులు బట్టి విక్రమార్క వెళ్లారు. ఆయనకు స్వాగతం పలికారు స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, నాయకులు, అధికారులు. భద్రాద్రి పవర్ ప్లాంట్ నుంచి మదిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం పెద్ద గోపవరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేరుకున్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల పరిశీలన, పవర్ ప్లాంట్ పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారి వెంట విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి, ఐఏఎస్, ఓఎస్టీ కృష్ణ భాస్కర్, ఐఏఎస్ తదితర అధికారులు ఉన్నారు. పెద్ద గోపవరం నుంచి జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెళ్లారు. చీఫ్ ఇంజనీర్తో పాటు మిగతా ప్రాజెక్ట్ డైరెక్టర్స్ కూడా కొద్దిమంది పాల్గొన్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కార్యాలయానికి సంబంధించిన స్పెషల్ సెక్రటరీ గారు కూడా, కృష్ణ భాస్కర్ గారు కూడా పాల్గొన్నారు. మీడియా మిత్రులతో మాట్లాడే ముందు కొంత పవర్ సెక్టార్కి సంబంధించినటువంటి సమాచారం మీ ద్వారా రాష్ట్ర ప్రజలతో కొంత పంచుకోవాలనుకుంటున్నాను. తెలుస్తున్నటువంటి అంకెలు, సంఖ్యలు, సమాచారం చాలా ఆందోళనకరంగా ఉంది. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి జీవితాలు మనకు అందరికీ అంది వస్తాయని ఆశించి మిగులు బడ్జెట్తో కూడినటువంటి రాష్ట్ర గత 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకత్వం చేతిలో పెడితే ఇప్పుడున్నటువంటి ఈ లెక్కలు చూస్తూ ఉంటే చాలా ఆందోళనకరంగా, భవిష్యత్ తరాలకి మనం ఎటువంటి రాష్ట్రాన్ని అందించారో చాలా ఆశ్చర్యకరంగా, ఆందోళనకరంగా ఉన్నటువంటి ఈ లెక్కలు. రాజీనామా అంశంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై క్లారిటీ ఇచ్చారు. రాజీనామాపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. తుత్తుకూడి నుంచి ఎంపీగా పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. తాను ఇక్కడే ఉంటానని, ప్రజల కోసం పనిచేస్తానన్నారు. అధిష్టానం ఏ బాధ్యత ఇచ్చినా ఫాలో అవుతా అన్నారు. ఏదైనా నిర్ణయం ఉంటే అన్ని విషయాలు తానే తెలియజేస్తానన్నారు. కాగా తమిళిసై మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు గుప్పుమన్నారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వచ్చే లోక్సభలో పోటీ చేసేందుకు గవర్నర్ టూర్ అని వార్తలు వినిపించాయి.
6 గ్యారంటీలను ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ఈ గ్యారంటీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతల సమావేశంలో పాల్గొన్నారు. 6 గ్యారంటీలను ఎప్పటిలోగా అమలు చేస్తారు, ప్రజల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తుల్లో అర్హులను ఎప్పటిలోగా ఎంపిక చేస్తారు అని ప్రశ్నించారు. గ్యారంటీల దరఖాస్తులు ప్రజలకు సరిపడా అందుబాటులో లేవని, వీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. కొన్ని చోట్ల కొనుగోలు చేయాల్సి వస్తుందని, ప్రభుత్వం దీనిని అరికట్టాలని డిమాండ్ చేశారు. 6వ తేదీలోగా అర్హులైన వారు 6 గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకోవాలని తన నియోజకవర్గంలోని వారికి తలసాని సూచించారు. వాళ్ళేదో షో పుటప్ చేద్దాము అనేటువంటి ఆలోచనతోని పార్లమెంట్ ఎలక్షన్ నెట్టేద్దాము అనేటువంటి ఉద్దేశంతో చేస్తుంది. అసలు ఈ దేశం కాదు, ఎవరికి సాధ్యమయ్యే పని కాదు ఇది. దీంట్లో ఏమున్నాయి? 2500 ఒకటి ఇవ్వాలి, అది ప్రతి మహిళకి ఇవ్వాలి. 2000 పెన్షన్ 4000 ఇవ్వాలి. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ 500కి ఇవ్వాలి. నీకు ఇల్లు లేని వాళ్లకు 5 లక్షల రూపాయలు ఒకవేళ మనీలే మనం కట్టుకుంటే అది ఇవ్వాలి. ఇవే కాకుండా వీళ్ళు అభయాస్తం అని పెట్టారు. దీంట్లో ఏంటంటే, సరే రైతు భరోసా మనకు లేదు, మహాలక్ష్మిలా నేను చెప్పిన 2500 కానీ 500 బస్ ఫ్రీ అనేది ఒకటి జరుగుతుంది. ఈ 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పారు 200 వరకు. అయితే దీన్ని ఏంటంటే మీటర్ రీడింగ్, అది కూడా మనోళ్ళకి అందరికీ చెప్పి మన మీటర్ రీడింగ్